హాయ్ హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ కూడా ఎక్స్ట్రీమ్లీ సారీ అండి నా తరపు నుంచి. ఎందుకు అంటే నేను గత 4-5 డేస్ నుంచి వీడియోస్ని అప్లోడ్ చేయలేకపోతున్నాను. దానికి 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, నేను ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నాను, దాని రిలేటెడ్ వర్క్స్ మరియు వర్కర్స్ వస్తున్నారు కాబట్టి టైం దొరకకపోవడం ఫస్ట్ కారణం అయితే, రెండవ కారణం కొంచెం హెల్త్ కూడా డిస్టర్బ్ అయింది, జలుబు చేసింది, అదేవిధంగా జ్వరం కూడా వచ్చింది. కాబట్టి ఒక 4 డేస్ నుంచి నేను వీడియోస్ చేయలేకపోయాను. సో ఫ్రెండ్స్, దీని కారణంగా నన్ను క్షమించండి. మరియు ఇప్పటి నుంచి మీకు వీడియోస్ రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తాను. అప్పుడప్పుడు రాకపోయినా కూడా మీరు కొంచెం ఓపికగా నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఎందుకంటే కన్స్ట్రక్షన్ రిలేటెడ్ వర్క్ అనేది ఎప్పుడు ఏ టైంలో ఏ టైప్ ఆఫ్ వర్క్ పడుతుంది అనేది ఎవరు కూడా ఖచ్చితంగా చెప్పలేరు. సో ఫ్రెండ్స్, కాబట్టి అర్థం చేసుకుంటారు అని చెప్పి నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనము మన వీడియో అనేది టాపిక్ అనేది స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, స్క్రీన్ పైన మీకు గ్రూప్స్ అభ్యర్థులకు బ్రేకింగ్ న్యూస్ అని చెప్పి నేను ఒక థంబ్నెయిల్ చేశాను. గ్రూప్ 1, 2, 3 మరియు 4 అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఫ్రీ కోచింగ్ మరియు ఫ్రీ మెటీరియల్ అనేది తెలంగాణ ప్రభుత్వము బీసీ స్టడీ సర్కిల్ ద్వారా అందజేస్తుంది. సో ఇప్పుడు దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. దానికంటే ముందుగా మన ఛానల్ని కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేయండి. గంట కొట్టి నోటిఫికేషన్స్ని ఆన్ చేసుకోండి. అయితే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, టీఎస్బీసీ ఎంప్లాయ్మెంటబిలిటీ స్కిల్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ సెంటర్ హెడ్ ఆఫీస్ హైదరాబాద్ నుంచి ఈ యొక్క అఫీషియల్ నోట్ అనేది రిలీజ్ అయింది. ఇది రిలీజ్ అయిన డేటు 4 జనవరి 2024. నేను దీనికి సంబంధించిన వీడియో ఆల్రెడీ పెడదామని చెప్పి 4-5 డేస్ బిఫోరే అనుకున్నాను. కాకపోతే నాకు హెల్త్ బాగాలేదు అని చెప్పాను కదా, దానివల్ల పెట్టలేకపోయాను. ఇప్పుడు గొంతు కూడా సరిగ్గా లేదు. కాకపోతే దీని యొక్క లాస్ట్ డేట్ అనేది దగ్గర పడుతుంది కాబట్టి మీరెవరూ మిస్ అవ్వద్దనే ఉద్దేశం మీద మీకు ఈ వీడియో నేను చేసి అందిస్తున్నాను. సో ఇక్కడ మనం చూస్తే కనుక, ఇట్ ఈస్ టు ఇన్ఫార్మ్ దట్ Study Circle would be implementing free coaching program for foundation course group 1, 2, 3 and 4 per a period of 100 days. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఫ్రీ కోచింగ్ అనేది ఇస్తున్నారు అని చెప్పి ఫౌండేషన్ కోర్సుగా ఇస్తున్నారు. అది కూడా గ్రూప్ 1, 2, 3 మరియు 4 అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి. దీనికి ట్రైనింగ్ పీరియడ్ 100 రోజుల వరకు ఉంటుంది. ఇంకా ఈ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాలు నెక్స్ట్ పేజీలో ఉన్నాయి. ఇక్కడ క్లియర్గా చూద్దాము. ఫస్ట్, ఓపెనింగ్ ఆఫ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది 8 జనవరి 2024 నుంచి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా దీనికి చివరి తేదీ 20 జనవరి 2024. సో 20వ తారీఖు వరకు మీరు ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో ఆ అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క ఫ్రీ కోచింగ్కి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా అప్లికేషన్ చేయడానికి కూడా ఎటువంటి ఫీ కట్టాల్సిన అవసరం లేదు. తెలంగాణలో ఉన్న అందరూ అభ్యర్థులు, మేల్ కానీ ఫీమేల్ కానీ అందరూ కూడా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. అప్లికేషన్ చేసిన తర్వాత సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ అనేది 22 జనవరి 2024 వరకు ప్రిపేర్ చేస్తారు. తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది 23 నుంచి 25 జనవరి 2024 ఈ 3 రోజులు జరుగుతుంది. తర్వాత ద కోచింగ్ స్టార్ట్స్ ఫ్రమ్, ఈ విధంగా సెలెక్ట్ అయిన అభ్యర్థులు వారి యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కోచింగ్ అనేది ఫిబ్రవరి 1, 2024 నుంచి స్టార్ట్ అవుతుంది. దీనికి మినిమం క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ ఉండాలి. దీనికి టర్మ్స్ అండ్ కండిషన్స్ కూడా మెన్షన్ చేశారు. ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది ఇక్కడ చూద్దాము. ఫస్ట్ పాయింట్లో చూసుకుంటే కనుక, ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వారి యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ అనేది పర్ ఇయర్ 5 లక్షల కంటే మించి ఉండకూడదు. తర్వాత ఈ పొజిషన్స్కి అప్లై చేయాలి అనుకునే వాళ్లకు రిజర్వేషన్ ఫర్ ఉమెన్ అనేది 33.3% ఉంటుంది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 3% ఉంటుంది. బ్యాక్వర్డ్ క్లాసెస్కి 75% ఉంటుంది. అదేవిధంగా షెడ్యూల్డ్ కాస్ట్కి 3% ఉంటుంది. షెడ్యూల్డ్ ట్రైబ్కి 5% ఉంటుంది. అదర్స్కి 5% ఉంటుంది. అదర్స్లో ఈబీసీ క్యాండిడేట్స్ ఉంటారు, ఆర్ఫాన్స్ ఉంటారు. ఆర్ఫాన్స్ అంటే అనాథలు అన్నమాట. అప్లికేషన్ చేసేటప్పుడు మీ యొక్క ఎస్ఎస్సి
ఇంటర్మీడియట్, డిగ్రీ సర్టిఫికేట్స్ ఉండాలి. దాంతోపాటు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండాలి, అదేవిధంగా మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది ఉండాలి. మీకు ఈ సర్టిఫికేట్స్ అన్నీ ఉంటాయి. కాకపోతే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ప్రతి సంవత్సరం తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి ఎవరైనా లేని వాళ్ళు ఉంటే ఇమ్మీడియట్గా అప్లై చేసి ఇన్కమ్ సర్టిఫికేట్ తెప్పించుకొని ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఇక్కడ 4th పాయింట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఒక్కసారి చూడండి, చదువుతాను. పర్సన్ హూ ఈజ్ ఏ రెగ్యులర్ స్టూడెంట్ ఇన్ ఎనీ కోర్స్ అని అన్నారు. అంటే ఎవరైతే పర్సన్ డిగ్రీ కంప్లీట్ అవ్వకుండా అండర్ డిగ్రీ లేదా ఫైనల్ ఇయర్లో ఉన్నవాళ్ళు అయితే మాత్రం ఈ కోర్స్కి అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు. అంటే వీళ్ళు చెప్పేది ఏంటి అంటే క్లియర్గా డిగ్రీ అయిపోయిన వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. తర్వాత నెక్స్ట్ కండిషన్, ఆల్రెడీ వర్కింగ్ ఇన్ ఎనీ పోస్ట్ ఇన్ ఎనీ క్యాడర్. అంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో ఎనీ పోస్ట్లో కానీ ఎనీ క్యాడర్లో కానీ వర్కింగ్ చేస్తే వాళ్ళు కూడా ఎలిజిబిలిటీ లేదు అని చెప్తున్నారు. వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు. ఈ పాయింట్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి. ఇక తెలంగాణలో మొత్తం 12 బీసీ స్టడీ సర్కిల్ సెంటర్స్ ఉన్నాయండి. ఇక్కడ ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వారు ప్రీవియస్గా ఎనీ ఫ్రీ కోచింగ్ కనుక తీసుకొని ఉంటే వాళ్ళు కూడా అప్లై చేసుకోవడానికి అవకాశం లేదు. ఇక్కడ నెక్స్ట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, కోచింగ్కి ఎలిజిబిలిటీ లేదు కానీ స్టడీ మెటీరియల్ మాత్రం ఇస్తారు. ఎవరైతే ప్రీవియస్గా ఈ టైప్ ఆఫ్ కోచింగ్ని బీసీ స్టడీ సర్కిల్ ద్వారా తీసుకున్నారో వాళ్ళు మాత్రం నాట్ ఎలిజిబుల్, కానీ స్టడీ మెటీరియల్ మాత్రం ప్రొవైడ్ చేయబడుతుంది అని చెప్తున్నారు. సో కాబట్టి ఎవరైనా ఉంటే అప్లై చేయండి. మీకు ఫ్రీ కోచింగ్ ఇవ్వరు కానీ మెటీరియల్ మాత్రం ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ సెలెక్షన్ ప్రొసీజర్ అనేది మీ యొక్క మార్క్స్ మెరిట్ని ఆధారంగా చేసుకొని సెలెక్షన్ ప్రొసీజర్ అనేది జరుగుతుంది. అది కూడా డిగ్రీ ఎగ్జామినేషన్, అదేవిధంగా మీ యొక్క రిజర్వేషన్ ఏదైతే ఉందో దాన్ని బట్టి కూడా మీ యొక్క సెలెక్షన్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో ఈ కోచింగ్కి అప్లై చేయాలి అనుకుంటే ఇక్కడ వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు. ఈ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో మాత్రమే అప్లై చేయాలి. సో ఈ ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి లాస్ట్ డేటు 20 జనవరి 2024. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అందించాను అని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు పూర్తిగా అర్థమైతే కనుక కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ నాకు ప్రసాదించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.